What are the two main types of cells based on the presence or absence of an organized nucleus? Cells are two types based on presence or absence of ఆర్గనైజ్డ్ న్యూక్లియస్. నిర్మాణాత్మక న్యూక్లియస్ ఉండేదాన్ని బట్టి సెల్స్ టూ టైప్స్. అవి ఏవి అని ప్రశ్న. ఆన్సర్ ఇస్ ప్రోకారియేటిక్ సెల్స్, కేంద్రకపూర్వక కణాలు, యూకారియాటిక్ సెల్స్, నిజ కేంద్రక కణాలు. కేంద్రక నిర్మాణము ఉండే విధానాన్ని బట్టి సెల్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈస్ ప్రోకారియోటిక్ సెల్స్, కేంద్రకపూర్వక కణాలు. అండర్ వన్ యూకారియోటిక్ సెల్స్, నిజ కేంద్రక కణాలు. యు సీ దీస్ ఆర్ ద ప్రోకారియోటిక్ సెల్స్. సో దీస్ ఆర్ ది యూకారియోటిక్ cells. Which scientist modified the cell theory to explain that new cells arise from pre-existing cells? ఏ సెల్ థియరీ కొత్త కణాలు ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ పాత కణాల నుంచి వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? చేసేటువంటి సెల్ థియరీని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు? ఆన్సర్ ఇస్ రుడాల్ఫ్ కార్ల్ విర్షో. రుడాల్ఫ్ కార్ల్ విర్షో ప్రపోజ్డ్ సెల్ థియరీ. ఈ సెల్ థియరీ అనేది ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? న్యూ సెల్స్ కమ్స్ ఆర్ అరైజెస్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్ ది ఓల్డ్ సెల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ సెల్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు? రుడాల్ఫ్ కార్ల్ విర్షో. నేమ్ ద సబ్స్టాన్స్ దట్ మెయిన్లీ కంపోజ్ ద సెల్ వాల్ ఇన్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్లో సెల్ వాల్లో ఉండేటువంటి సబ్స్టాన్స్ ఏంటి? ప్లాంట్ సెల్స్ మొక్క కణాల లోపల సెల్ వాల్ లోపల ఉండేటువంటి పదార్థం ఏంటి అంటే ఆన్సర్ ఇస్ సెల్యులోజ్. సెల్యులోజ్ అనేది ఇస్ ది మెయిన్ కాంటెంట్ ప్రజెంట్ ఇన్ ది వాల్ ఇన్ ప్లాంట్ సెల్స్.